హలో హలో ఆల్. గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు తెలుగులో సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి స్వాగతం. ముఖ్యంగా ప్రస్తుతం ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏపీలో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 మెయిన్స్ కోసం, అలాగే రాబోయే తెలంగాణలో రాబోయే గ్రూప్ 1 నోటిఫికేషన్స్ కూడా చాలామంది విద్యార్థులు ఆతృతగా ఎదురు చూస్తుండటం, దానికోసం గత 5-6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ కావడం జరుగుతుంది. అయితే చాలామంది కూడా కోచింగులు తీసుకున్నారు, గ్రూప్ 1 బుక్స్ చదువుతున్నారు, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు కూడా గ్రూప్ 1 రాయాలని ఒక హోప్స్లో ఉన్నారు. అన్నీ జరుగుతున్నాయి, కానీ ప్రీవియస్ పేపర్స్ని రిఫర్ చేయడం అనేది జరగట్లేదు. ఇది నేను హైదరాబాద్లో స్వతహాగా దగ్గరుండి చూసినటువంటి అనుభవం. సో అందుకోసమే మిత్రులకి ఏ విధంగానైనా కానీ ఈ ప్రీవియస్ పేపర్ని అందించాలని ఆలోచన కూడా నాకు వచ్చింది. సో దానికోసం నేను యాక్షన్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇలాగే దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ముఖ్యంగా గ్రూప్ 2 రాసే వాళ్ళకి మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఎగ్జామ్. కానీ ఎవరైతే గ్రూప్ 1 సివిల్స్ వీటిని ప్రీవియస్ పేపర్ని వాళ్ళ సబ్జెక్టుకు అనుకూలంగా క్వశ్చన్స్ని మనం ట్యాకిల్ చేయగలిగితే ఇక్కడ నుంచి మనకి 20-30% మనం క్వశ్చన్స్ని క్యాచ్ చేసుకోవచ్చు. అలాగే ఇక గ్రూప్ 1కి వచ్చే మటుకి ఖచ్చితంగా మనం తెలంగాణ, ఏపీలకు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ని మనం ఖచ్చితంగా అధ్యయనం చేయాలి. అలాగే ముఖ్యంగా సివిల్స్ తెలుగు మీడియంలో రాస్తున్నటువంటి సోదరులు మరియు సోదరి వాళ్ళకి కూడా ఈ గ్రూప్ 1 పేపర్స్ మెయిన్స్కి ప్రిపరేషన్ అనేది ఖచ్చితమని నా అభిప్రాయం. దీన్ని రాయడం వల్ల మనకి క్వశ్చన్ యొక్క దీన్ని చదవటం వల్ల మనకి క్వశ్చన్ యొక్క నేచరు, అలాగే ఫ్యూచర్లో ఏ విధమైన ప్రశ్నలు రాబోతాయి అనేది కూడా ఒక ఐడియా ఉంటుంది. సో దీని గురించి నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో యథావిధిగా సబ్జెక్టులను అందిస్తూ, కరెంట్ అఫైర్స్ని అందిస్తూ ఈ ప్రీవియస్ పేపర్స్ను కూడా అందించాలనే ముఖ్య మోటోగా నేను తీసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈ ప్రీవియస్ పేపర్స్ని నేను అందించడం జరిగింది. అలాగే వీటి కోసం మంచి సోర్స్, నాకు తెలిసిన మంచి సోర్స్ ఏంటంటే ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ వాళ్ళది మంచి ప్రింట్అవుట్ బుక్ ఉంది. మీకు ఎవరికైతే అందుబాటులో ఉంటే ఆ బుక్ని ఇంకా ఖచ్చితంగా ఫాలో కావండి. ఏపీ తెలంగాణలో అవైలబుల్గా ఉంటుంది. ఆ బుక్ ఎవరికైతే అవైలబుల్గా లేదో మీరు ఈ రకంగా మా ఛానల్ ద్వారా ప్రీవియస్ పేపర్స్ని పొందొచ్చు. అలాగే మీరు కేవలం ప్రీవియస్ పేపర్ని వినడం కాదు, వాటిని వీలుంటే నోట్ చేసుకొని మళ్ళీ మీ ఫ్రెండ్స్ని కూడా వాటికి అందించేసి ఏ విధంగానైనా ఛానల్ ద్వారా కానీ లేకపోతే పర్సనల్గా కానీ వాటిని డిస్కషన్ చేయటం వల్ల మీకు సిలబస్ సబ్జెక్టు అభివృద్ధి అయింది అనేది నా యొక్క అభిప్రాయం. సో ఈ విధంగా మనం ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా మన లక్ష్యాన్ని చేరుకుంటాము. చాలామంది కోచింగ్లు తీసుకున్నప్పుడు కూడా ఇది ఒక పెద్ద ల్యాక్గా నాకు కనిపిస్తుంది, కాబట్టి నేను దీన్ని తీసుకోవడం జరుగుతుంది. సో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ గ్రూప్ 1లో ఏపీపీఎస్లో చాలామందికి తెలుసు, అయినా కానీ తెలియని వాళ్ళ కోసం చెప్పడం జరుగుతుంది. ఎస్ఏ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ర్యాంక్ని డిసైడ్ చేసే పోర్షన్ అనమాట మనకి సివిల్స్లో కానీ గ్రూప్ 1లో కానీ. ఎందుకంటే చూడటానికి ఈజీగా ఉన్నప్పటికీ మనకి చాలా మనకి స్కోప్ ఉన్నటువంటి పోర్షన్ అది. ఈ పోర్షన్లో మనం కనుక ఖచ్చితంగా క్వశ్చన్ని మనం అర్థం చేసుకోగలిగితే మనకి ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. సో చూద్దాం, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఏ విధంగా ఉందనేది. సో ఫస్ట్ క్వశ్చన్ని మనం చూస్తే, ఫస్ట్ క్వశ్చన్ మనకి ఆర్థిక ఉత్పత్తిలో భారీ వృద్ధి ఉన్నప్పటికీ మన ప్రస్తుత సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థలు అసమానతలను పెంపు చేస్తున్నాయి, కానీ తగ్గించడం లేదు. పై ప్రకటనను దృష్టిలో పెట్టుకొని సమ్మిళిత వృద్ధి యొక్క ప్రాముఖ్యతను చర్చించండి అని అడుగుతున్నారనమాట. అంటే మన యొక్క
ఆర్థిక ఉత్పత్తిలో జీడిపిలో చూసుకుంటే భారీ అభివృద్ధి ఉన్నప్పటికీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తే మనకి జీడిపి వృద్ధి అనేది వివిధ దశలలో అభివృద్ధి చెందినప్పటికి కూడా సామాజిక రాజకీయ ఆర్థిక వ్యవస్థలు అసమానతలను పెంపు చేస్తున్నాయి, కానీ తగ్గించడం లేదు. అంటే ఇక్కడ సమానత అనేది లేదు ఆర్థిక పరంగా, సమాజంలో సామాజిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ సమానత అనేది లేదు. పేదవాడికి కిందికి వెళ్ళిపోతాడు, ధనికుడు కానీ పైకి వెళ్తున్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ పెరుగుతుందన్నమాట. సో దీని పట్ల నీ అభిప్రాయం ఏంటని చెప్పేసి దాని యొక్క ప్రాముఖ్యతను వివరించమని మనల్ని అడగటం జరుగుతుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్. సో తర్వాత రెండో క్వశ్చను భారతదేశంలో దళితుల ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అనేక అభివృద్ధి పథకాలు, రక్షణ కఠినమైన చట్టములు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో గణనీయమైన అభివృద్ధి ఎందుకు లేదు? ఇక్కడ చూస్తున్నాం మనం దళితుల కోసం మనకు ఎస్సీ మరియు ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది కఠినమైన చట్టాలు, ఇది ఒక కఠినమైన చట్టం. అలాగే పథకాలలో చూస్తే మనకి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని మనకి 2013-14లో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఒక పథకాన్ని మనం కేటాయించి ఎస్సీ ఎస్టీలకి దళితులకి ఒక పథకాన్ని కేటాయించి దాన్ని అభివృద్ధి పరచలేని ఇంప్లిమెంట్ చేయలేని పక్షంలో దాని కింద ఒక సబ్ ప్లాన్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే సపోజ్ ఉదాహరణ ఎట్లంటే ఒక దళిత వాడలో ఒక మెయిన్ రోడ్డుని కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక బిల్లు వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి లోకాలిటీ, అక్కడ ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే మా ఇల్లు పోతుంది, మా గది పోతుంది అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఎగనెస్ట్కి వచ్చారు. అప్పుడు ఏం చేయాలంటే మరి ఆ డబ్బులు ఏం చేయాలి? ఇంతకుముందు ఆ డబ్బులు ఈ పథకం ఫెయిల్ అయిపోయింది కాబట్టి దీన్ని వేరే పథకానికి వేరే దానికి వాడదామని చెప్పేసి వాడేవాళ్ళు వాస్తవానికి. కానీ ఇప్పుడు అలా ఛాన్స్ లేదు. అంటే ఆ మెయిన్ రోడ్డు వేయలేని పక్షంలో గల్లీ రోడ్లు వేసుకో. సో దానివల్ల అంటే ఈ మెయిన్ పథకంలోనే ఒక సబ్ ప్లాన్ని తీసుకో, కొత్త చిన్న పథకం అన్నమాట, దానికి ఉప పథకం. సో ఇలా చెప్పేసి మనకి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని చెప్పేసి మనకి తీసుకురావడం జరిగింది. ఇన్ని తీసుకొచ్చినా కానీ క్షేత్రస్థాయిలో గణనీయమైన అభివృద్ధి ఎందుకు లేదు? దీన్ని డిస్కషన్ చేయమని చెప్తున్నారనమాట. సో మనకి మూడో ప్రశ్న చూద్దాం మనం. మూడో ప్రశ్న ఏమంటుందంటే, పిల్లల సాధికారతకు ప్రాథమిక విద్య పునాది. ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఆర్టికల్ 21A మనకి ప్రాథమిక విద్య యొక్క గురించి మనం చర్చించడం జరిగింది. అలాగే ప్రాథమిక విద్య అధిక వ్యాపారీకరణకు గురైన తరుణంలో పేద తరగతుల పిల్లల మధ్య వివక్ష మరియు పిల్లల ప్రజాస్వామ్య హక్కులపై ఏ విధమైన ప్రభావం కనపడుతుందో చర్చించండి. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి విద్య అనేది ప్రైవేట్ సెక్టార్లో ఉంది, గవర్నమెంట్ సెక్టార్లో ఉంది. జనరల్గా మనం చూసినప్పుడు ప్రైవేట్ సెక్టార్లో ఎక్కువ సాంకేతిక విద్యను వాడడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ సెక్టార్లో కొంతవరకు, అంటే అందరని కాదు, కొంతవరకు కూడా అక్కడ నాసిరకమైన విద్యను అందించడం జరుగుతుంది. ఎందుకంటే మనం వివిధ రిపోర్ట్లలో చూస్తున్నాం, 10th క్లాస్ చదివే పిల్లగాడికి కూడా మనకి బేసిక్ వర్డ్స్ చదవలేని పరిస్థితిని మనం గమనించాం. సో ఇలా ఉండడం వల్ల విద్యలో వివక్ష, పిల్లల ప్రజాస్వామ్య హక్కులపై ఏ విధమైన ప్రభావం కనబడుతుందో చర్చించండి అని అడుగుతున్నారు అన్నమాట. సో దీన్ని మనం కూడా అధ్యయనం చేయాలి. సో ఇకపోతే రెండో భాగం, అంటే ఇక్కడ మనకి సెక్షన్ 1లో మనకి 3 క్వశ్చన్లు ఇచ్చారు. 3 క్వశ్చన్ల నుంచి ఒకటే ప్రశ్న మనం సమాధానం రాయాల్సి ఉంటుంది, అంటే ట్రిపుల్ ఛాయిస్ ఉంటుంది. అట్లాగని చెప్పేసి ఇదంతా ఆషామాషి పేపర్ ఏం కాదు, ఒక్కొక్క డైమెన్షన్లో రాస్తారు. కాబట్టి మనం ఎక్కువ అధ్యయనం చేయడం వల్ల మనకి ఎక్కువ ప్రభావితవంతంగా రాయగలుగుతాం అని మనం గమనించాలి. అలాగే సెక్షన్ 2లో కూడా యథావిధిగా 3 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకి మనం సమాధానం రాయాల్సి ఉంటుంది.
మొత్తం 150 మార్కులు కానీ మనకు తెలుసు, మళ్ళీ నేను వేరే చెప్పనవసరం లేదు. సో చూద్దాం, సెక్షన్ 2లో 4వ ప్రశ్న చూద్దాం. ఫస్ట్ వన్ ఓవరాల్ 4th. దేశద్రోహ చట్టములకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదు. మన దేశంలో ఇటీవల సంఘర్షణ నేపథ్యంలో మనం పైన పేర్కొన్న వాక్యంపై చర్చించండి. అంటే మనది ప్రజాస్వామ్య రాజ్యం, ప్రజాస్వామ్య దేశం మనకు తెలుసు. దేశద్రోహం అంటే మనకు తెలుసు, జాతీయ జెండాని అవమానించడం అనేది కూడా దేశద్రోహం కిందకి వచ్చింది. అలాగే మన దేశం యొక్క రష్యా ఎజెండాలు ఏవైతే ఉన్నాయో డిఫెన్స్లో కానీ, తర్వాత ఫైనాన్షియల్ కానీ, వీటన్నిటిని మనం ఇతర దేశాలకి లీక్ చేసినట్టయితే దాన్ని దేశద్రోహం కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఇటువంటి చట్టాల సంఘర్షణల నేపథ్యంలో రీసెంట్గా ఏమైనా జరిగినాయా, ఈ సంఘర్షణ నేపథ్యంలో రీసెంట్గా ఏమైనా జరిగినాయా, వాటి గురించి చర్చించండి అని చెప్పేసి మనల్ని అడగటం జరుగుతుందన్నమాట. సో 5th క్వశ్చన్ వచ్చేసి మనకి, వివిధ మిత్ర దేశాలతో కలిసి ఇటీవల కాలంలో భారత్ చేస్తున్న ఉమ్మడి తీవ్రవాద వ్యతిరేక వ్యూహపు ప్రయత్నాలలో పురోగతిని చర్చించండి. కాశ్మీర్ లోయలో ప్రస్తుతం నడుస్తున్న హింస ప్రయత్నాలపై ఏ విధమైన ప్రభావం చూపగలదు. అంటే మనకు తెలుసు, మన భారతదేశం బంగ్లాదేశ్తో కానీ, అమెరికాతో కానీ, తర్వాత ఆస్ట్రేలియా, జపాన్, ఇతరత్ర దేశాలతో కలిసి మనం ఉమ్మడి తీవ్రవాద వ్యతిరేక వ్యూహ ప్రయత్నాల్లో పురోగతిని చర్చించండి. అంటే మన భారతదేశం వివిధ దేశాలతో కలిసి తీవ్రవాద నిర్మూలనకు చేస్తున్నటువంటి ప్రయత్నాలను చర్చించాలి. అయితే తీవ్రవాదం అనగానే మనకి జనరల్గా మనకి భారతదేశంలో గుర్తొచ్చే ప్లేస్ కాశ్మీర్ స్టేట్. అయితే ఇప్పుడు అది స్టేట్ డిజాల్వ్ అయిపోయింది, యూటీ స్టేటస్లో ఉంది. కాబట్టి దాన్ని ఇంకా మనం దేర్ మే బి ఛాన్స్ ఇది కూడా రిపీట్ కావడానికి, ఎందుకంటే ఈ సంవత్సరం హాట్ టాపిక్ కాబట్టి, ఒక ఇష్యూ కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రిపేర్ కావాలి. అయితే కాశ్మీర్లో ప్రస్తుతం నడుస్తున్న హింసా ప్రయత్నాల ఏ విధంగా ప్రభావం చూపగలదు. అంటే మనం తీసుకున్నటువంటి తీవ్రవాద వ్యతిరేక చర్యల వల్ల కాశ్మీర్ లోయలో మనము తీవ్రవాద చర్యలను ఆపగలమా అనే దాని గురించి ఇక్కడ డిస్కషన్ చేయవలసి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి 6th వన్. మనకి 6th వన్ వచ్చేసి బ్రెగ్జిట్, అంటే బ్రిటన్ ఎగ్జిట్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్. దీన్ని మనం బ్రెగ్జిట్గా అనుకుంటాము. యూరోపియన్ యూనియన్ యొక్క పాలన, రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థలపై బ్రెగ్జిట్ ఏ విధమైన ప్రభావాన్ని చూపగలదో చర్చించండి. అంటే అక్కడ ఉన్నటువంటి వలసలు మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. అంటే ఒక 2-3 సంవత్సరాల క్రితం చూసాం మనం, అది ఫేస్బుక్, వాట్సాప్లో కూడా ఒక చిన్న బాలుడు సముద్రంపై ఒడ్డుకి కొట్టుకొని రావటం, ఇటువంటి విషయాలను మనం గమనించిన తర్వాత మనకి దానిపై ఒక అవగాహన ఉంది ఆల్రెడీ బ్రెగ్జిట్ గురించి. అంటే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఏదైతే ఉందో ఆ యూరోపియన్ యూనియన్లో నుంచి బయటికి రావాలని చెప్పేసి ప్రయత్నించింది, ఆల్రెడీ వచ్చేసింది కూడా. సో దీనివల్ల అక్కడ యూరోప్లో రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థలపై ఏ విధమైన ప్రభావాన్ని చూపగలదో చర్చించండి అని మనల్ని అడుగుతుండ అనమాట. సో దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో మనం ఈ 2 సెక్షన్లను కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 3వ సెక్షన్లోకి వెళ్దాం. 7వ ప్రశ్న. సో ఇక్కడ మనకి భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించింది, ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించింది, కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ప్రస్తుత ప్రత్యేక ప్యాకేజ్తో పోలిస్తే ప్రత్యేక హోదా వలన ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయా తెలపండి అనేది మనం ప్రశ్నించడం జరిగింది. దీని బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకి ఏపీ బైఫర్కేషన్ సిస్టంలో భాగంగా మనకి పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదాని ప్రకటించారు, ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవ్వలేదు అప్పుడున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి దాని మీద డిస్కషన్ కూడా జరిగింది, మనం అందరం చూసాం. కానీ తదనంతరం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగిన తర్వాత కేంద్ర స్థాయిలో రాజకీయ పరిస్థితులు మారిపోయినాయి. అప్పుడున్న మాటిచ్చినటువంటి గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయి బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, మేము ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాము అని చెప్పేసి వీళ్ళు ప్రకటించారు. సో దీనివల్ల అంటే ఇప్పుడు మనం ఇక్కడ డిస్కషన్ చేయాల్సింది ఏంటంటే, ప్రత్యేక హోదా బెటరా, ప్రత్యేక ప్యాకేజీ బెటరా, లేకపోతే
ప్రత్యేక హోదా వలన ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయా తెలపండి అనేది ఇక్కడ మనం ప్రశ్న. సో దీని బ్యాక్గ్రౌండ్ చదివితే మనం ఈజీగా రాయగలుగుతాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 8వ ప్రశ్నగా మనం తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రజల రుణ అవసరాలు తీర్చడంలో స్వయం సహాయక బృందాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మరియు సూక్ష్మ రుణ సంస్థల యొక్క పాత్రను పరిశీలించండి అని అన్నారు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం కోసం కానీ, ఆరోగ్యపరమైన అవసరాల కోసం కానీ, కుటుంబ అవసరాల కోసం కానీ మనం 2 రకాల రుణాలు తీసుకుంటాము గ్రామీణ ప్రాంతాలలో. ఒకటి ఏంటంటే స్వయం సహాయక బృందాలు, అంటే డ్వాక్రా తదుపరి సంస్థలు. తర్వాత ప్రైవేట్లో చూస్తే సూక్ష్మ రుణ సంస్థలు, మనకు తెలుసు స్వయం కృషి అని చెప్పేసి, అలాగే మళ్ళీ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, గిరిగిరిలు అని చెప్పేసి, వాయిదాలు అని చెప్పేసి అట్లా తీసుకుంటాం. సో ఇవన్నీ కూడా ప్రజల అవసరాలను తీర్చడంలో ఏ విధంగా పాత్రను పోషిస్తున్నాయి పరిశీలించండి అని చెప్పేసి మనం అడగడం జరుగుతుంది. సో ఇదన్నమాట 8వ క్వశ్చన్. తర్వాత మనకి 9వ ప్రశ్నగా మనం చివరిగా గమనించాల్సింది, నదుల అనుసంధానం ఆంధ్రప్రదేశ్ రైతుల వెతలు తీర్చగల ఏకైక సాధనం. స్టేట్మెంట్ కీవర్డ్స్ని బాగా పరిశీలించినట్టయితే మనకి ప్రశ్న కరెక్ట్గా అర్థమవుతుంది, దానికి సమాధానం కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పై ప్రకటనను దృష్టిలో ఉంచుకొని నదుల అనుసంధానం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో నీటి కొరతను తీర్చగలదో తెలపండి. పట్టిసీమ పథకాన్ని మరియు దాని ప్రయోజనాలను కూడా వివరించండి. అంటే మనకి నదుల అనుసంధానం అనేది నార్త్లో ప్రజెంట్ మనకి గంగా మరియు మహానది మీద కూడా ఎక్కువ ఫోకస్ నడుస్తుంది. అలాగే మన మహానదిని గోదావరి నదితో అనుసంధానించడం, తర్వాత మనకి గోదావరిని కావేరీ నదితోటి అనుసంధానించడం, తర్వాత కృష్ణానదిని కావేరీ నదితో అనుసంధానించడం, ఇలా మనం రకరకాల నదుల అనుసంధానం చేయటం వల్ల ఏదైతే గోదావరి నీళ్ళు ఉన్నాయో మనకి కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ అవసరాలు ఏ మేరకు అవసరాలు తీర్చగలవు, దాని యొక్క ప్రయోజనాలను వివరించమని చెప్పేసి మనకి వివరించడం జరుగుతుంది. సో ఇదండి ఈరోజు యొక్క మనకి ప్రీవియస్ పేపర్లో మనం డిస్కషన్ చేసుకున్న విషయాలు. ఐ హోప్ నేను ఎక్కువ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. దీనివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది, మర్చిపోమాకండి. ఎవరు ఏ చెప్పినా కానీ ప్రీవియస్ పేపర్లో చదవటం, సిలబస్ని అర్థం చేసుకోవడం, దాన్ని అనలైజ్ చేయడం అనేది కూడా చాలా అవసరం. సో ఇలాగే ఈరోజు మనం ఏపీలో జనరల్ ఎస్ఐని తీసుకోవడం జరిగింది. సరే, తర్వాత వీడియోలో మనం టీఎస్ యొక్క జనరల్ ఎస్ఐని కూడా గమనిస్తాం. ఎందుకంటే గ్రూప్ 1లో ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి అన్ని కోణాలలో కూడా మనం రెడీగా ఉండాలి. సో ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.